ఒక పెద్ద ఆయన అన్నాడు, క్రైస్తవులు భారతదేశానికి అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు మతాన్ని ధర్మాన్ని మారుస్తున్నారు, నా దేశాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అని ఒక ఆయన అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, లేదు లేదు, క్రైస్తవుడి వల్లనే ఈ భారతదేశం ఈరోజు ఈ మాత్రం బాగుంది. ఇప్పటి వరకు కొంచెం ఎవరండి ఆ పక్కన, కొంచెం సభా మర్యాద ఒకదాన్ని ఒకసారి జ్ఞాపకం చేయండి దయచేసి. మనం ఎంత ఆర్భాటంగా చేసినా, ఎంత మంచి కార్యక్రమాలు చేసినా, ఎంత గొప్ప ఏర్పాట్లు చేసినా, వాక్యం ప్రజలు వినకపోతే మన ఏర్పాట్లన్నీ వ్యర్థమైపోతాయి. అందుకే నేను చెప్పాను, రాగానే కొంచెం క్యాండిల్ సర్వీస్ చివర్లో పెట్టుకుందామా అంటే నా మాట వెంటనే కాదనకుండా ఒప్పుకున్నారు. నేను వారిని దీవిస్తున్నాను. ఎందుకంటే క్యాండిల్ సర్వీస్ కంటే కూడా వాక్యమే ఆఫ్టర్ ఆల్. క్యాండిల్ సర్వీస్ నా దృష్టిలో ఆఫ్టర్ ఆల్ వాక్యం ముందు, కానీ అది కూడా చెయ్యాలి వాక్యం తర్వాతే. ఒకవేళ కుదరకపోయినా పర్వాలేదు, కానీ వాక్యానికి మాత్రం వేదిక కుదరాలి. అందుకే ఈ వాక్యాన్ని వినిపించడానికి ఇంత వేదిక. ఇలాగూ దేవుని ఆలోచన ప్రకటించేటప్పుడు మీరందరూ అక్కడక్కడక్కడ పని చేస్తూ ఉంటే అంతా వేస్ట్ అయిపోతుంది. నేను చాలామందికి చెప్తున్నాను ఈ మధ్య సభలో, వాక్యం చెప్పేటప్పుడు యవ్వనస్తులు, సంఘము, సేవకులు అందరూ కూర్చొని వినాలి. వాక్యం చెప్పేటప్పుడు ఏ పనులు పెట్టుకోవద్దు, ఎటు పరిగెత్తొద్దు. మార్తా మరియలు ఇద్దరున్నారు. ఎవరిని పొగిడాడు దేవుడు? మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనుల భారం పెట్టుకున్నావు, నువ్వు ఎంపిక చేసుకుంది కరెక్ట్ కాదన్నాడు. ఈరోజు మనం కూడా వాక్యం వినబడేటప్పుడు పరిగెడుతున్నాం, ఏవో ఏర్పాట్లు చేస్తున్నాం. వాక్యం ప్రారంభం అవ్వకముందే అన్ని ఏర్పాట్లు అయిపోవాలి. ఒక్కసారి వాక్యం ప్రారంభిస్తే సభల కోసం కష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదా, రాత్రి పగళ్ళు వెళ్ళి వాల్ పోస్టర్స్ అతికిచ్చారు, అనౌన్స్మెంట్స్ చేశారు, రూపాయి కూడబెట్టి కన్నీళ్లతో ప్రార్థన చేసి కష్టపడి వచ్చిన ఏ ఒక్కరికి ఏది తగ్గకుండా ఉండాలని ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్త తీసుకొని అంత కష్టపడ్డారు కదా. అంత కష్టపడి ఈ వాక్యం మీరు వినకపోయినా, వినిపించలేకపోయినా, వినడానికి ఆటంకమైన మొత్తం వ్యర్థమే. దాన్నే ట్రెడిషనల్ అంటారు. ఆచారంగా జరగకూడదు, అద్భుతంగా జరగాలి దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి దయచేసి చుట్టూ ఉన్న వారందరూ బాధ్యత వహించి వాక్యం చెప్పడం పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడకపోవడం మంచిది. ఏదైనా మాట్లాడాల్సి వస్తే దయచేసి దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పండి. కొంచెం వయసు పెరిగింది, మనందరికీ బుద్ధి పెరిగింది. వాక్యం వినబడేటప్పుడు ఎక్కడ శబ్దం కాకుండా చూడాలి. అలాంటివి సంఘాల్లో నేర్చుకోవాలి, నేర్పించాలి. రేపు బ్రతుకుంటావో లేదో గ్యారంటీ లేదు, ఈరోజే మార్చుకో. ప్రతిరోజు నేర్చుకుందాం, ప్రతిరోజు మార్చుకుందాం. మనం భక్తులం అయిపోతాం, దేవునికి అతి దగ్గరగా మారిపోతాం. గట్టిగా ప్రైజ్ ది లార్డ్.